అందరికీ నమస్తే. శ్రావణ శనివారం సందర్భంగా హిందూపురంలో కోటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంకి వచ్చాను. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ దేవాలయానికి బైలాంజనేయ స్వామి అని పేరు. కాలక్రమేణా ఇది కోటగా మారినందున కోట ఆంజనేయ స్వామిగా ప్రఖ్యాతిగాంచినది. ఈ ఆంజనేయ స్వామిని జనమేజయ మహారాజులు ప్రతిష్ఠించారు. సూర్య, చంద్ర, ఖడ్గము, గద, శంకు చక్రాలు ఈ చిహ్నాలు స్వామివారి మూల విరాట్టులో ఉంది. ఈ ఆంజనేయ స్వామికి ఇక్కడ విశేషంగా 2 నేత్రములు భక్తాదులకు కనపడుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు కౌశిక్ గారు స్వామివారికి అభిషేకం అలాగే ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించారు. ఈ ఆంజనేయ స్వామిని జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసినారు. అర్జునుడి మునిమనుమడు, అర్జునుడి కొడుకు అభిమన్యు కొడుకు పరీక్షితుని కొడుకు జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వామిది. ఈ ఆంజనేయ స్వామిలో ప్రత్యేకత ఏమి అంటే సూర్యచంద్రాదులు, విగ్రహంలో సూర్యచంద్రాదులు, నడుములో కత్తి, తోక కింద గద, శంకు చక్రాలు ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామి విశిష్టత ఏమంటే మామూలుగా ఒక ఆంజనేయ స్వామికి ఒక కన్ను మాత్రమే కనబడుతుంది. ఇక్కడ మూల విరాటికి 2 నేత్రములు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ వివాహం కాని వాళ్ళు వచ్చి 48 రోజులు రోజుకి 54 ప్రదక్షిణాలు వేస్తే వివాహం అవుతుంది. సంతానం కలిగిన వాళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తే సంతానం అవుతుంది. వ్యాపారం కానీ ఉద్యోగానికి కానీ వాళ్ళకి ఏది కోరికలున్నా ఇక్కడ వచ్చి సేవ చేస్తే వాళ్ళ యొక్క కోరికలంతా ఫలిస్తుంది. 15 ఏళ్ళ కిందట ఇక్కడ భీముడు, కృష్ణుడు, మధ్వాచార్యులు, వేదవ్యాస దేవుని ప్రతిష్ఠ చేసినాము. ఆంజనేయ స్వామి 2వ అవతారమైనటువంటి భీముడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. ఆంజనేయ స్వామి 3వ అవతారమైన మధ్వాచార్యుల్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. ఇక్కడ హనుమ, భీమ, మధ్వ, రామకృష్ణ, వేదవ్యాసులు అని ఉన్నారు. ఈ దేవస్థానంలో మాధ్వ సాంప్రదాయంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.